ప్రభునందు జేతేలు జెరూసలేము దాస్పాటి వ్యవస్థాపకులు మా గురువు ప్రసాద్ అన్న గారికి, అలాగే టీంలో జత పని వారైన పెద్దలైన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ఇది సహోదరులకి హృదయపూర్వకమైన వందనాలు. 99లో ఆ వివాహం అయింది. 2000లో అన్నోళ్ళకి సుమో ఉండేది. సుమో ఉంటే సడన్గా కారు చాలా దూర ప్రాంతం తన డిపార్ట్మెంట్లో తన తోటి మరి ఉద్యోగస్తులకి పంపిస్తానని మాట ఇచ్చారు. రావాల్సిన వ్యక్తి రాలేదు. ఉదయం ప్రయాణం సాయంకాలం అవుతున్నా తను వస్తానని చెప్పి రాలేదు. సాయంకాలం 7 గంటలకి నేను ఫోన్ చేసి ముందు ఆ రోజు సంతోషంగా ఒక నాటుకోడి కోసుకుని తిందామని రెడీగా ఉన్నాను. అన్న వచ్చారు. వచ్చి ఇలా వెళ్ళాలన్నారు. వెంటనే భోజనం మానేసి అన్న మాట ప్రకారం నేను వచ్చి వారిని చాలా దూర ప్రాంతం వెళ్ళి రావడం జరిగింది. వారు నా కొరకు సాక్ష్యం ఇచ్చారు. చాలా మంచి అబ్బాయి, మమ్మల్ని చాలా జాగ్రత్తగా తీసుకొచ్చారు. ఆనాటి నుంచి వీరితో ప్రయాణము మొదలైంది. ఆ ప్రయాణం నేటికి 25 సంవత్సరాలు దేవుని కృపలో, దేవుని ప్రేమలో ఈ విధంగా కొనసాగుతుంది. దేవనామానికి మహిమ కలిగిన భక్తి ఆ రోజుల్లో దేవుని మీద కొంచెం దైవ భయం ఉంది. దేవునితో నడవాలి, దేవునితో స్నేహం చేయాలి అని ఒక ఆలోచన ఉన్న వ్యక్తినే. కానీ ఏ విధంగా దేవునితో నడవాలి, ఏ విధంగా మరి ప్రార్థన ఏ విధంగా దేవునికి దగ్గర చేస్తుంది, ఇలాంటి విషయాలు నాకు పెద్ద అవగాహన లేదు. ఎప్పుడైతే ఈ కుటుంబంలో నేను ఒక పనివాడుగా అంటుకట్టు వచ్చాను, అనేక విషయాలు నా భార్య నేను నేర్చుకున్నాం. ప్రభుని పరిస్థితులు ఏమైనా ప్రభుని కనపరచడం, దేవుని మీద ఆధారపడటం, ఈ కుటుంబం ద్వారా అనేక విషయాలు మేము నేర్చుకుంటూ వచ్చాం. ఆ సమయంలో మాకు కొత్తగా వివాహం అయి ఉన్నది. మా కొరకు వీరు చాలా ప్రార్థన చేసేవారు. ఆల్ నైట్ ప్రేయర్ జరిగేది. ఆ ఆల్ నైట్ ప్రేయర్లో మేము కూడా పాల్పంచుకునేవాళ్ళం. మా కొరకు చాలా ప్రార్థన చేసేవారు. బిడ్డల విషయంలో సహజంగా వివాహం అయిన తర్వాత ప్రకృతి సంబంధంగా దేవుని జ్ఞాపకం చేసుకుంటారు. అది మన క్రైస్తవ దేవుని బిడ్డలమైనా ఐక్యులైనా ఎవరైనా దేవుని బిడ్డలమే కాబట్టి దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు, బిడ్డలు కలుగుతారు. నాకు ఇద్దరు కుమారులు కూడా ప్రార్థన పూర్వకంగా, దేవుడు వాగ్దాన పూర్వకంగా ఇద్దరు కుమారుల్ని ఇచ్చాడు. ఆ కుమారుడు విషయంలో వాళ్ళ పేర్లు పెట్టే విషయంలో కూడా సుమారుగా సంవత్సరం పాటు కనిపెట్టి మరి మా హృదయంలో మాకు ఒక ఆలోచన, దేవుడిచ్చిన ఆలోచన బట్టి ఒక ఆలోచన ఉన్నది. మా ముందు తరంలో, నాకంటే ముందు తరంలో ఎవరు కూడా ప్రభుతో నడిచిన వారు లేరు. అంజులుగా అన్యాచారాలతో రకరకాల పేర్లతో వారు ఉంటూ వచ్చారు. నా దగ్గరికి వచ్చినప్పటికీ దేవుని కృపను బట్టి మా ఊరు వచ్చిన ఒక టీచర్ గారు తన భర్త ఆగర్పాల నుంచి వచ్చారు. వాడు క్రైస్తవులు కాబట్టి నేను మా ఇంట్లో ఆ రోజుల్లో దేవుని కృపను బట్టి కరెంటు ఉండడంతో మా ఇంట్లో ఉండేవారు. దాన్ని బట్టి కుటుంబంతో ఉన్న ఈ పరిస్థితిని బట్టి కుటుంబంలో వాక్యం చెప్పి ప్రార్థన నేర్పించారు.
నేను మొదటిగా పుట్టాను. నాకు సోమరాజు అనే పేరు వారు నామకరణం వారు చేశారు. ఈ విధంగా నా కుమారుల విషయంలో మా హృదయంలో ఒక పేరు ఉన్నప్పటికీ ప్రసాద్ అన్న మరి శిష్యులో ప్రార్థన చేసి దైవ ప్రేరేపణను బట్టి దేవుని యొక్క దగ్గర కనిపెట్టి బిడ్డలకి మొదటి కుమారుడికి సమూయేలు అని, రెండో కుమారుడికి పాల్ అనే పేరు పెట్టడం జరిగింది. మరి నా పేరులోంచి తీసి రాజు అని నేను యాడ్ చేయడం జరిగింది. అలాగే శామ్యూయల్ రాజు, పాల్ రాజు. వాళ్ళని బాల్యం నుంచే దేవుని సన్నిధిలో దేవుని దిగి ఎలాగా దేవునితో నడవాలి, దేవుని మనం ప్రేమించినప్పుడు, దేవునితో నడిచినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో మరి భక్తుల జీవితాలు వాళ్ళు మెరుగుపరిస్తే బాల్యం నుంచి వాళ్ళు పెంచుతూ వచ్చాం. వారు నిరంతరము శిష్యుల యొక్క మరి శిక్షలోని ప్రసాద్ గారి యొక్క అనుచారంలోని మేము పెరుగుతూ వచ్చాం. బిడ్డల్ని ఒక చోట తీసుకెళ్ళి, ఒక బ్రేక్ తీసుకెళ్ళి ఒక చోట కూర్చోబెడితే అక్కడి నుంచి లేచి 2 గంటలైనా 3 గంటలైనా అక్కడి నుంచి లేచేవారు కాదు. చాలామంది ఈ రోజు కూడా మీ పిల్లల్ని ఎలా పెంచామంటారు. ఒకరోజు పిల్లలు అడిగారు, నాకు 10-12 ఏళ్ళు వచ్చిన తర్వాత, డాడీ నువ్వు ఎప్పుడు మమ్మల్ని నాన్న అంటారు, నువ్వు ఎప్పుడు నన్ను కొట్టలేదు నాన్న అంటారు. ప్రతిరోజు వాక్యం అనే దత్తంతో కొడతనే ఉన్నాం. నిజంగా ఆ క్రమము నేను ఈ దైవికమైన కుటుంబంలోకి రావడం ద్వారా మీరు దగ్గర సంపాదించుకున్న విలువైన ఆస్తి ఏంటంటే భక్తి. రెండోది క్రమము. వాటి మీద ఎప్పుడైతే నేను ఆధారపడుతూ వచ్చానో నా జీవితంలో చాలా చిన్న పరిస్థితి. నేను కూలి చేసిన వాడిని కూడా, వ్యవసాయ పనులన్నీ నాకు వచ్చు, అన్ని పనులు నాకు వ్యవసాయ సంబంధించిన అన్ని పనులు నాకు వచ్చు. చాలా చిన్న పరిస్థితి నుంచి ఆయన మీద ఆధారపడుతూ వచ్చిన కారణం బట్టి దేవుని హస్తాలను బలపరచాడు. నేను ఏ స్థలంలో ఉన్నా, ఎక్కడ పని చేసినా దేవుడు నేను పలానా ఆయనకి పనిచేస్తాను, ఆయన సాయంకాలం ఇన్ని డబ్బులు ఇస్తాడని చూసేవాడు కాదు. నా యజమానుడు, నా పరమందున్న నా తండ్రి, నేను నమ్మకంగా పనిచేసేవాడిని. ఆ నమ్మకత్వాన్ని నా దేవుడు చూశాడు. నేను అడగకపోయినా వారు నాకు ఇవ్వాల్సిన దానికంటే అధికంగానే ఇచ్చేవారు. ఆ విధంగా దేవునితో నడవడం, దేవుని ఆశీర్వాదాలు పొందుకొని జీవించడం జరిగింది. పిల్లలు అలా పెరుగుతూ వచ్చారు. ప్రతి పరిస్థితుల్లో, అన్ని పరిస్థితుల్లో నాకు తెలియకుండా ప్రస్తుతం కుటుంబంలో నేను ఒక కుటుంబ సభ్యుని అయిపోయాను. నా తల్లిదండ్రుల దగ్గర నాకు ఎంత ఇంటిమేషన్ ఉంటుందో, నాకు బాధ వచ్చినా లేకపోతే నాకు సంతోషం వచ్చినా నా తల్లిదండ్రులతో ఎలా పంచుకుంటానో అంతకంటే ముందు వీరితోటే పంచుకుంటాను. నేను ఉంటే నా ఇంట్లో ఉంటాం, లేదా నేను పనిచేసే స్థలంలో ఉంటాం, లేకపోతే ఇంటి దగ్గర ఉంటాం. 3 ప్లేసులు. ఈ 3 ప్లేసుల నుంచి నేను ఎక్కడికి వెళ్ళే పరిస్థితి లేదు. ఈ విధంగా ఈ కుటుంబంతో పెరుగుతూ వచ్చాము, దేవుల్లో ఎదుగుతూ వచ్చాము. పిల్లలు కూడా ఎదిగారు, వారు చక్కగా చదువుకున్నారు. దేవుడు అన్ని విషయాల్లో వాళ్ళ ఎడల కృప చూపించారు. మరి వాక్యంలో నన్ను కనపరచుకోండి, నేను కనపరుస్తున్నట్లుగా దేవుని యొక్క మహాకృపను బట్టి పెద్దవాడు సిబిఎస్ఈ పెద్దవాడు 10th క్లాస్లో 70%, సిబిఎస్ఈలో 70% తెచ్చుకోవడం చాలా కొంచెం కష్టమైన విషయం. అన్ని 5 సబ్జెక్టులో ఉంటాయి. 5 సబ్జెక్టులో కూడా 100కి 100 మార్క్స్ తను తెచ్చుకున్నారు. తర్వాత ఇంటర్మీడియట్లో కూడా తనకి మంచి యూనివర్సిటీలో బెస్ట్ యూనివర్సిటీ చదవాలని ఆశ ఉండేది. ఇక్కడ మీకు ఒక విషయం చెప్తున్నాను. నేను సహజంగా ఎస్సీ కాబట్టి నేను పిల్లలు స్కూల్లో జాయిన్ చేయాలి. 1వ క్లాస్కి మనం పేరెంట్గా మనం రిప్రజెంట్ అవసరం ఇవ్వాలి. మన రిలీజియన్ కోసం ఇవ్వాలి. గుమస్తా గారు చాలా రోజులు వెయిట్ చేశాడు. నాకు కృష్ణబాబు గారు, రాజు నువ్వు ఒకసారి ఆలోచించి లేదు సార్
ఒక కులం అనేది అలాగే యాడ్ అవ్వకూడదు, కేవలం ఇండియన్ క్రిస్టియన్ అని మాత్రం అక్కడ ఉండాలని చెప్పి నేను దాని మీద ఏమి ఎన్నికలు చేయకుండా అలా జాయిన్ చేయడం, అలా రాయించడం జరిగింది. దాన్ని బట్టి ఏదైనా ఇబ్బంది కలుగుతుందని ఎప్పుడూ ఆలోచన లేదు, కానీ రిజర్వేషన్ మీద కాదు, కానీ మేము నమ్ముకున్న దేవుని మీద ఆధారపడాలని ఒక బలమైన తీర్మానం. ప్రభువా, నీ బిడ్డలుగా పెంచాను, నీ పేర్లు పెట్టాను, మిషనరీలుగా వాళ్ళు ఉండాలి, ఈ యొక్క రిజర్వేషన్ అనేది కాదు ప్రభువా, వాళ్ళని మీరు దీవించండి ప్రభువా అని చెప్పి ఎప్పుడూ అడుగుతూ ఉండొచ్చాను. నేను తీసుకున్న ఈ నిర్ణయాన్ని బట్టి నేను ఎప్పుడు బాధపడే పరిస్థితి ఉండకూడదని దేవుని ప్రతిమాలు ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాను. నా ప్రాంతంలో ఈ విషయాన్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాను. దేవుడు మహాకృపను బట్టి వారి చదువుల్లో ఎక్కడా కూడా తిరిగి చూడలేదు. అన్ని విషయాల్లో ఫస్ట్ క్లాస్లోనే వాళ్ళ ముందుకి వెళ్ళారు. పెద్దవాళ్ళు బీటెక్ అయిన తర్వాత చాలా చాలా ఇంటర్వ్యూలు ఫేస్ చేశాడు. అన్ని ఆ ఇంటర్వ్యూలకి ఫేస్ చేసేవాడు, హెచ్ఆర్ వారికి వెళ్ళేది, కానీ పేరు ఆ లిస్టులో తన పేరు ఉండేది కాదు. దాంతో చాలా ఆదాయపడుతూ వచ్చాడు. చాలా ఆదాయపడుతూ వస్తే, బాబు నువ్వేం బాధపడుతూ, దేవుడు ఎందుకునో ఇంకా ఉన్నతమైన ఎడల కృప ఉన్నది అన్నట్టుకి అలా ధైర్యపరుచుకుని వచ్చేవాడు. దేవుని ప్రేమను బట్టి తనకు మంచి యూనివర్సిటీలో చదువుకోవాలని ఆశ ఉన్నది. తన మనసులోకి ఎందరో నాకంటే చిన్న చిన్న పరిస్థితులు కలిగి చాలా తక్కువ స్కోర్ కలిగిన వాళ్ళు అమెరికా వెళ్తున్నారు, నేను వెళ్ళేందుకు చదువుకోకూడదు. నేను ఎప్పుడూ వాళ్ళు చెప్పేవాడిని, అంబేద్కర్ చూడు, ఆ రోజుల్లో చదువుకోవడానికి అవకాశం లేని పరిస్థితుల్లో ఒక ఈది దీపం కింద చదువుకొని ప్రపంచ స్థాయిలోకి ఆయన ఎదిగాడు. ఈ లోకము మనం ధృవీకరించిన మన దేవుడు మనం ప్రేమించేవాడని ఈ విషయాలు ఎక్కువ చెప్తుంటే తన మైండ్లో బాగా అద్దుకుని ఉంది. ఆ పరిస్థితులు కూడా తను అమెరికా వెళ్తాకే నిర్ణయం తీసుకున్నాడు. తల్లిదండ్రులుగా మన పరిస్థితులు చిన్న ఈ కష్టంగా అనుకున్నాం, అయితే ప్రార్థన చేద్దామని చెప్పి సిస్టర్తోటి బ్రదర్తో కూడా చెప్పి ప్రార్థన ప్రారంభించాము. ఈ ప్రార్థనే నిజంగా తనకి సమూయేలుని పేరు పెడతాకి శామ్యూయల్ మోరిస్ ఎలాగైతే దేవుడు వెలిగించి గొప్ప మిషనరీగా ఆయన్ని శామ్యూయల్ మోరిస్ని జీవితాన్ని గొప్ప మిషనరీ జీవితంగా మనం ఇప్పటికీ చూస్తాం. ఈ పిల్లవాడి విషయంలో మహాద్భుతం, అసలు ఇంకా ఏది ఆటంకం లేదు. ఎగ్జామ్స్ రాశాడు ఫస్ట్ టైంలోనే అది క్లియర్ అయిపోయింది. అలాగే ఇంకా ప్రతిదీ ఏదో ఇంటర్వ్యూకి వెళ్ళాం, చెన్నైలో 6 రోజులు ఉన్నాం. ఆ 6 రోజుల్లో కూడా దేవుని మీద ఆధారపడి ఎల్ఎఫ్ సర్టిఫికేట్ కూడా ఉన్నాం. ఆ ఎల్ఎఫ్ మెయిన్ బ్రాంచ్లోనే అక్కడికే వెళ్ళి ప్రార్థన చేసుకుని అక్కడే ఉండేవాడు. ఏదో ఇంటర్వ్యూ టైం అయింది, అమెరికా కౌన్సిల్ దగ్గరలోనే ఆ జెమినీ టవర్స్ పక్కన ఉంటుంది. వెళ్ళాం, రోజు వెళ్ళి తిరిగి వచ్చి ప్రార్థన చేసుకునేవాళ్ళు. ఇక్కడ 6 రోజులు అక్కడ ఉన్నాం. అందరూ ధనవంతులు, గొప్పవాళ్ళు, అటువంటి పరిస్థితులు. దేవుని మహాకృపను బట్టి ఆ రోజు గొప్ప కార్యము, అద్భుత కార్యము చేశాడు ఆయన. వీసా ఇంటర్వ్యూలో వాళ్ళు అడిగింది రకరకమని చెప్పాడు, వాళ్ళు గ్రాంట్ చేస్తారు. ఆ విధంగా మరలా తన అమౌంట్ అవసరమైంది. సుమారుగా 43 లక్షలు అకౌంట్లో మనం ఉంచాలి. నా పరిస్థితి చాలా చిన్నదే, అంతవరకు అమౌంట్ వరకు ఆలోచన చేయలేదు. ఒక ఏజెన్సీ ఆయన పిల్లలతో చెప్పాడు, మీరు ఆయన ఇబ్బంది పెట్టరు, ఇబ్బంది ఏమో నాకు చెప్పాను. ఇంకో 6 రోజులు టైం ఉందనగా చెప్పాము. ఇలాగని ఆయన ఎలా చంపుకొచ్చాడో తెలియదు. నేను విజయవాడలో వెళ్ళి ఒక బ్యాంక్లో నా భార్య నేను వెళ్ళి అకౌంట్ ఓపెన్ చేశాను. ఆయన వేరే వాళ్ళు ఇద్దరు వచ్చి క్యాష్ పట్టుకు మేదమని అకౌంట్లో 43 లక్షలు అకౌంట్లో డ్రా చేశారు. 6 రోజులు ఉంచారు, తర్వాత తీసేసుకొచ్చు. కానీ మనల్ని నమ్మే పరిస్థితి అది దేవుని యొక్క కార్యం. ఇలాగా తను వెళ్ళే వరకు దేవుని యొక్క కృప విడనాడలేదు. అసలు చాలా సంతోషంగా వెళ్ళాడు. ఆ దేశంలో మనకి ఏమీ తెలియదు, ఎవరో తెలియదు, పరిస్థితి ఏమీ తెలియదు. ఒక ఆయన కారు పంపించాడు. ఆ కారు మీద వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఆ రోజు డిసెంబర్ 30కి సంతోషంగా వాళ్ళ కుటుంబంలో 2 రోజుల నుంచి అప్పుడు మరలా రూమ్కి వెళ్ళడం జరిగింది. ఈ విధంగా ఆ పిల్లవాడి విషయంలో అక్కడ
పరిస్థితులు ఆ, చాలా భిన్నంగా ఉన్నాయి. ఎందుకంటే ఇల్లీగల్గా వెళ్ళిపోయి లక్షలాది మంది ఇండియన్స్ అక్కడ ఉండి చాలా విగ్రహార్థమే కాకుండా చాలా ఘోరమైన కార్యాలన్నీ అక్కడ చేస్తున్నారు. త్వరలో చాలా కఠినమైన నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటున్నారు. అయితే ఇక్కడ లీగల్గా దేవుని యొక్క మహాకృపను బట్టి ఫస్ట్ సిమ్ అయిపోయిన వెంటనే మంచిగా ఎప్పటిలాగానే దేవుడు మళ్ళా 10% స్కోర్ మళ్ళా దేవుడు ఇచ్చాడు. ఒక ఆయన ఒక ప్రిన్సిపల్ గారి దగ్గర నేను తీసుకెళ్తే నేను వచ్చేసిన తర్వాత వాళ్ళు మాటలు ఏంటంటే, ఈ అబ్బాయికి ఏం అర్థం మాటలేదా, ఆడేం చిన్నపిల్లలు వాడికి తెలియదు, అమెరికా వెళ్ళమంటే మాటల ఆ పిల్లలు ఆల్రెడీ అందరూ అమెరికాలో ఉన్నారు. వాళ్ళు ఏమనుకుంటారంటే మేము మాత్రమే అమెరికా వెళ్ళడానికి అర్హత కలిగిన వాళ్ళు అనుకుంటున్నారు. అది ఎవరికి ఇంగ్లీష్ వచ్చా ఏమొచ్చింది అమెరికా వెళ్ళాలనుకుంటారు. కానీ ఆ యూనివర్సిటీలో ఆ ప్రిన్సిపాల్ గుర్తించాడు, ఎవరు ఈ సామ్యులు, ఈ కుర్రోడు ఎవరు, ఎంత మంచి స్కోర్ తెచ్చుకున్నాడని చెప్పి వెంటనే పిలిస్తే వెళ్ళినప్పటికీ ఒక ప్రిన్సిపాల్ పిల్లల్ని ఇలా అద్దుకుని సంతోషించి చాలా ఆనందపడిపోయి ఒక ఇండియన్ ఒక క్రిస్టియన్ అని చెప్పి చాలా సంతోషపడి వెంటనే స్పోర్ట్స్ డిపార్ట్మెంట్కి పంపించాడు. వారు వెంటనే అక్కడ విలియం అన్న ఆయన చాలా సంతోషపడి, అంటే మనం ఎక్కడికి వెళ్తున్నామో మన కోసం ఆల్రెడీ వాళ్ళు మన ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళ దగ్గర మన వీళ్ళు మన కోసం నేను ఇండియాలో నేను పాలకోలు ఇవన్నీ చెప్పడం లేదు, మొత్తం ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటారు. తను కూడా చాలా సంతోషపడి లీగల్గా చట్ట ప్రకారము అక్కడ చక్కగా బ్యాంక్ అకౌంట్ అన్నీ క్రియేట్ చేసి ఆ వర్క్ పార్ట్ టైం అంటారు. తను చదువు అయ్యే వరకు కూడా చక్కగా వర్క్కి అవకాశం కల్పించాడు. అంతేకాదు ఆ యూనివర్సిటీలో ఒక 5-6 క్యాంటీన్లు ఉంటాయి, ఒక కార్డు ఇచ్చారు, ఏ క్యాంటీన్లో అయినా సరే తనకి ఇష్టమైంది తినవచ్చు. ఈ విధంగా దేవుడు ఎంత గొప్ప చూపించాడంటే తను కారులో తీసుకెళ్ళి కారులో తింటున్నాడు. ఈ విధంగా ఎంతో ఒక స్టూడెంట్కి అంత పరిస్థితి ఉండదు. ఆ పిల్లడికి నేను చిన్నప్పటి నుంచి చెప్తుంటే కొంతవరకు అవగాహన ఉంటాయి, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది ఇదంతా ప్రార్థన. ఇప్పుడు ఏడుస్తున్నాడు, ఏమని అంటున్నాడంటే ఆ అమ్మతో చెప్తాడు, నవ్వుతూ సంతోషించి ఏడుస్తూ చెప్తాడు, అమ్మ నానేమన్నా మమ్మల్ని శాశ్వతంగా పెంచుతున్నాడా ఏంటి అని అనుకోవద్దమ్మా, నిజంగా ఆయన మమ్మల్ని నడిపించిన ఆ నడిపింపు, ఆ ప్రార్థన, ఆ విలువేంటో మాకు ఇప్పుడు తెలుస్తుంది. అలాగే చిన్నవాడు కూడా బీటెక్ కంప్లీట్ చేసుకున్నాడు, హైదరాబాద్లో కోచింగ్లో ఉన్నాడు, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాడు, తన ఐటీ డిపార్ట్మెంట్లో ఉన్నాడు. తన ఐటీకి సంబంధించిన ఉద్యోగం కావాలని తన కోరిక, చాలా ప్రయత్నం చేస్తున్నాడు. తన విషయంలో కూడా ప్రార్థన చేయండి. సామ్యులు సెకండ్ సెమిస్టర్ అయిపోతుంది, ఇప్పుడు ప్రాజెక్ట్ చేయాలి, కంపల్సరీగా ప్రాజెక్ట్ చేస్తాడన్న విషయంలో ప్రార్థన చేయండి. మా అమ్మగారు ఖత్తర్లో ఉన్నారు, ఆవిడ కూడా మే నెలకు వచ్చేస్తారు, ఆవిడ విషయంలో కూడా ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. మా అత్తగారు మరి ఆటలో మరి ఒక వాళ్ళలో స్టంట్లు పడతాయన్నారు, దాని విషయంలో కూడా మరి ఫర్టిలైజర్ విషయంలో కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి అన్నిటికంటే మరి 19వ తారీఖుని మరి ఇక్కడి నుంచి మరి సువార్త ప్రారంభమయ్యి ఇక్కడ నుంచి ఇలా వడలపేట నుంచి ఇలాగ మరి పేట నుంచి ఇలా పేట గ్రౌండ్ నుంచి బేతేల్ మందిరానికి వెళ్ళి అక్కడ 11 గంట ప్రేయర్ మీటింగ్ కృతజ్ఞత పూర్తి జరుగుతుంది. ఇవన్నీ మీద మీరు ప్రార్థన జ్ఞాపకం చేసుకోమని ఓపిక ఏంటంటే హృదయపూర్వక